బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుద్ధం ముగింపునకు ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా కాల్పులు విరమించాలని అంటోంది ఇరాన్. భవిష్యత్తులో ఇక దాడులు జరగబోవని ఒక హామీని ఇవ్వాలని అమెరికా అలాగే ఇజ్రాయెల్ రెండు దేశాలకి కూడా ఇటువంటి షరతులను ఇరాన్ చెబుతోంది. యుద్ధ విరమణపై అమెరికాకి ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టింది. మధ్యవర్తిత్వానికి రష్యా ముందుకొచ్చిన నేపథ్యంలో ఇరాన్ ఈ కండిషన్స్ని బయటపెట్టింది. ఇరాన్ ఈ యుద్ధ విరమణకి సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టింది. యుద్ధ విరమణకి సంబంధించి అమెరికాకి ఇరాన్ కండిషన్స్ పెట్టిన నేపథ్యంలో ఈ యుద్ధాన్ని విరమించాలని అమెరికాతో రష్యా ముందుకొచ్చింది. మధ్యవర్తిత్వానికి అమెరికాతో మాట్లాడడానికి నేపథ్యంలో రష్యాకి ముఖ్యంగా ఇరాన్ కొన్ని కండిషన్స్ చెప్పింది. అమెరికా కనుక యుద్ధాన్ని ఆపాల్సి వస్తే అమెరికా ఈ కండిషన్స్కి యాక్సెప్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇరాన్ కొన్ని కండిషన్స్ని పెట్టింది. ఆ కండిషన్స్ ఏంటంటే పూర్తిగా కాల్పులను విరమించాలని, భవిష్యత్తులో దాడులు ఇక జరగబోవనేది ఒక హామీ ఇవ్వాలి అని చెప్పి ఇరాన్ చెప్పింది. యుద్ధ విరమణపై అమెరికాకి ఇరాన్ ఈ కండిషన్స్ పెట్టిన నేపథ్యంలో అటు రష్యా కూడా మధ్యవర్తిత్వానికి అంగీకరించిన నేపథ్యంలో అమెరికా ఎటువంటి రియాక్షన్ ఇస్తుంది, దీనికి సంబంధించి ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేదైతే వేచి చూడాలి. రైట్, ఒక పక్కన అటు పశ్చిమ ఆసియాలో బీభత్సమైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. దాదాపు కొన్ని వారాల పాటు యుద్ధం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటిస్తూనే రష్యా మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చిన నేపథ్యంలో ఇరాన్ కొన్ని కండిషన్స్ని పెట్టింది. ఈ నేపథ్యంలో ఆ కండిషన్స్ యుద్ధం ముగింపునకు మేల్కొల్పే విధంగా, యుద్ధం ముగింపునకు పురిగొల్పే విధంగా ఇరాన్ కొన్ని కండిషన్స్ని అయితే పెట్టింది. వీటికి అమెరికా అంగీకరిస్తుందా లేదా అనేది అయితే వేచి చూడాలి. కాకపోతే పూర్తిగా కాల్పులను విరమించాలి అంటూ కూడా ఒక కండిషన్ పెట్టింది. అలాగే భవిష్యత్తులో దాడులు జరగబోవనేది ఒక హామీ అమెరికా ఇవ్వాలి అని, అలాగే ఇజ్రాయెల్ కూడా ఇవ్వాలి అంటూ కూడా ఈ కండిషన్స్లో క్లియర్గా ఇరాన్ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. రష్యా మధ్యవర్తిత్వం వహిస్తున్న నేపథ్యంలో వహించడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో అటు అమెరికా ఈ కండిషన్స్కి సంబంధించి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అయితే వేచి చూడాలి.